అన్నమాచార్యకి జ్యోతిష శాస్త్రంలో మంచి ప్రావీణ్యత ఉంది. అది ఎక్కడ ఎలా ఉపయోగించాలో కూడా ఆయనకి తెలుసు. శాస్త్రం బాగా తెలిసినప్పుడు దాన్ని అన్వయించుకోవడం కూడా బాగా తెలిసుండాలి. ఈ 2 కూడా మన అన్నమాచార్య దగ్గర ఉన్నాయి. నవరత్నాలతోనే కాక జ్యోతిష్యంలో కూడా అన్నమయ్యకి పరిచయం ఉంది. మనకి మామూలుగా కుండలి అంటాం కదా! మన జాతక చక్రం. ఎవరి జాతక చక్రానికైనా 12 రాసులుంటాయి. మనదైనా ఎవ్వరి జాతకానికైనా 12 రాసులుంటాయి. ఏ రాశులు? మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశులకి ఈ జ్యోతిష్ శాస్త్రం ఇందులో ఒదిగిపోయి ఉంటుంది. ఏ మనిషి ఏ జన్మ ఎప్పుడు ఎక్కడ పుట్టినా కూడా ఆ 12 రాశుల్లో ఏదో ఒక రాశికి అన్వయించుకుని ఉంటుంది అతని జీవితం. ఆ రాశుల్ని బట్టి, ఆ గ్రహాలను బట్టి, ఉచ్చ స్థానాలు బట్టి, నీచ స్థానాలు బట్టి, ఆధిపత్య గ్రహాలు బట్టి, అందులో ఉన్న గ్రహాన్ని బట్టి, అందులో ఆ గ్రహానికి ఎవరు ఆ గ్రహానికి అధిపతో తెలిసి ఇవన్నిటితోటి వాళ్ళ కర్మ సిద్ధాంతం బయటపడుతుంది. ఇందాక మనం అన్నమయ్య గురించి చెప్పుకున్నాం కదా! 3 ఉత్తమ గ్రహాలు 3 గ్రహాలు ఉచ్చలో ఉండగా విశాఖ నక్షత్రంలో వైశాఖ మాసంలో పుట్టాడు. మరి ఆయనకి కాకపోతే జ్యోతిష శాస్త్రం ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఈ 12 రాసుల్ని కూడా ఆయన అమ్మవారికి అన్వయించి చెప్పాడు. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఇన్ని రాసుల యునికి ఇంటి చెలువపు రాశి, కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి. వ్యక్తి స్వభావాన్ని బట్టి రూపం, ప్రతిఫలించే లక్షణాలు, జ్యోతిష్యపు రాశులు ఇవన్నీ కూడా అన్వయించి చెప్పాలి. మహాపండితులు కొంతమంది జ్యోతిష్య పండితులు ఉంటారు. వాళ్ళు మనం మాట్లాడకుండా అక్కడ నిలబడితే చాలు. మన రూపురేఖలు చూసి వాళ్ళు వెంటనే మన యొక్క జాతకం గురించి వాళ్ళు చెప్పగలరు. ఇది అపహాస్యం చేయవలసిన సబ్జెక్ట్ కాదు ఇది. మనకి తెలియక మనం అపహాస్యం చేస్తున్నాం కానీ తెలిసిన వాళ్ళు దీని లోతులు తెలిసిన వాళ్ళు కూడా శిరస్సు వంచి నమస్కరించవలసిన సబ్జెక్ట్ ఇది జ్యోతిష శాస్త్రం. ఇది వేదాలలో ఒక భాగం కూడా ఇది జ్యోతిష శాస్త్రం. ఈ 12 రాసుల్ని కూడా అమ్మవారికి అన్వయించి చెప్పాడు. ఈ రాసులన్నీ కూడా ఆవిడలో అనుభవించి ఆవిడ ఒక అందాల రాశి అయిపోయిందిట. మెలయు మీనాక్షికి మీనరాశి, కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి, చెలగు హరిమధ్యకును సింహరాశి, కన్నె సాయవు సతికి కన్యరాశి, తిన్నని వాడిగోళ్ల సతికి వృశ్చిక రాశి. చెప్పాను కదా మీకు, ఏం చెప్పాను మీకు? వాడిగోళ్ళు ఎక్కడో అక్కడ ఆయనకి దశావతారాల్లో ఒక అవతారం తప్పకుండా తెలుస్తూ ఉంటుంది. తిన్నని వాడిగోళ్ల సతికి వృశ్చిక రాశి. ఒక నాయికకు ఈ 12 రాశులను అన్వయించి తన విస్తృత పావటవాన్ని చూపించాడు. అందాల రాశి అయిన అలమేలు మంగ రాశి ఫలమే శ్రీనివాసుని వైభవ రాశి. అలమేలు మంగ యొక్క అదృష్టం వల్లే శ్రీనివాసుడికి వైభవం అంతా వచ్చిందని చెప్పేసి అన్నమయ్య కూడా ఒప్పిస్తున్నాడు. ఆ వైభవం అంతా ఎందుకు వచ్చింది ఆయనకి అంతా అంటే పద్మావతి దేవి వల్లే. అందాల రాశి అయిన అలవేలు మంగ రాశి ఫలమే శ్రీనివాసుని వైభవ రాశి అంటాడు. సౌందర్య రాశి ముగ్ధ నాయకుని పల్లకిలో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నట్ట పడుతూ. ముందు అప్పుడు ఆ రోజుల్లో బహుశా స్త్రీలు కూడా పల్లకిని మోసేవారమ్మా. పల్లకిని మోసుకుంటూ వెళ్తున్న స్త్రీలతోటి ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నారు, అమ్మవారు లోపలుంది, జాగ్రత్తగా నడవండి. మీరు కొంచెం అటు ఇటు తిరిగి నడిస్తే ఏమవుతుందంటే అమ్మవారికి నొప్పి కలుగుతుంది, జాగ్రత్త అంటే. కులుకక నడవరో కొమ్మలారో, కులుకుతూ నడవకండి, జాగ్రత్తగా నడవండి. జల జల రాశిని జాజులు మాయమ్మకి. కొంచెం కులుకుతూ అలా నెమ్మదిగా అటు ఇటు చూస్తూ వెళ్ళకండి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, అమ్మవారికి కొంచెం బాధ కలుగుతుంది అని అన్నమయ్య ఆ నడిచే స్త్రీలని హెచ్చరిస్తాడు. జాగ్రత్తగా నడవండి, కులుక్కుతూ నడవకండి అని చెప్తాడు. మళ్ళీ చెప్తాడు, పలుకుతే నెల తల్లి పవళించెను, కలికి తనముల విభుని కలసినదిగాన, తెగని పరిణతులతో తెల్లవారిన దాకా జగదేకపతి మనసు జట్టిగునిగాన. ఆవిడ రాత్రంతా ఆయనతో ఉండడం వల్ల ఆయన హృదయాన్ని ఇచ్చేసుకుందిట. అంటే అంతగా ఆవిడ ప్రేమకి లొంగిపోయాడు వెంకటేశ్వర స్వామి అంటాడు. పలుకు తేనెల తల్లి పవళించెను. మాట్లాడితే మాధుర్యమే ఆవిడ పలుకు మాధుర్యంతో ఉంటుంది. ఆవిడ పడుకుంది అంటే అంత చక్కగా మాట్లాడే ఆవిడ కాస్త పడుకుండిపోయింది. ఎందుకు పడుకుపోయింది అంటే అలిసిపోయింది కాబట్టి. వెంకటేశ్వర స్వామి మనసు అంతగా ఆవిడ స్వీకరించింది.
ఆయనకి తన మనసును కూడా ఇచ్చింది కాబట్టి, తెగని పరిణతులతో తెల్లవారిన దాకా జగదేక పది మనసు జట్టిగొని కాన అందుకని ఆవిడ హమ్మయ్య! అనుకుని చాలా సేపు పడుకుంది. తర్వాత ఇంకొక కీర్తనలో ఏమొక చిగుటర్ధమున ఎడనగ కస్తూరి నిండెను. భామిని విభునకు వ్రాసిన పత్రము కాదు కదా! అంటాడు. చెప్పాను గదా! ఆయన ఆలోచనలకి, ఊహకి ఆవిడ చిగురు అధరాలట ఇవన్నీ. లేతగా ఉన్నాయట. వాటి నిండా కస్తూరి ఉందిట. అది ఎలా ఉన్నాయంటే, భర్తకి రాసిన ప్రేమ లేఖలా ఉన్నాయట. కాదు కదా! అని చేసి మనతో అంటాడు. ఆవిడలా ఉన్నాయి. కాదు కదా! అని ఒక సందేహాన్ని చెప్తాడు. అదే అని చెప్పడం అన్నమాట. సందేహాన్ని వ్యక్తపరిచాడు కానీ సందేహం ఏం లేదు. అంతే అంటాడు. ఈ శృంగారం కూడా భక్తిలో భాగమైంది. అన్నమాచార్య శృంగార కీర్తనలండి అవన్నీ మనం ఇంక మనకేం పనికిరావు అనేందుకు ఏమీ లేదు. అన్నమాచార్య శృంగార కీర్తనలు కూడా నాట్యానికి ఎంతో ఆలంబనగా ఉన్నాయి. ఎంతమందో అన్నమాచార్య కీర్తనలకి ఆయనకి నృత్యం చేస్తూ ఉంటారు ఇవాళ. లాలిత్యంగా, ఉన్నతంగా, ప్రీతిమంతంగా స ఏ స ఇంత లాలిత్యంగా ఏ వాగ్గేయకారుడు కూడా శృంగారాన్ని వర్ణించలేదు. అందుకే అలా ఒక పదాన్ని స్పృశించి వదిలేస్తారు. అంతేగాని అది పట్టుకుని మొత్తం కీర్తనంతా నడిపించరు. ఒక పదాన్ని ఎక్కడొక్కడ వాడతారు. వాడకుండా ఉండరు వాగ్గేయకారులు ఎవరు కూడా. కానీ మొత్తం కీర్తనంతా కూడా దాన్నే పట్టి నడిపించగలిగిన శక్తి ఔచిత్యంగా ఉండాలి. మనంలో మళ్ళీ మళ్ళీ చెప్పుకునేందుకు అందంగా ఉండాలి. అది అందంగాను, అది ఔచిత్యవంతంగా అంటే నలుగురిలోనూ చెప్పడానికి కొంచెం భాష కూడా సౌకర్యంగా ఉండాలి కదా! ఔచిత్యవంతంగా లేని విషయాన్ని ఒక కవి ఎలా రాస్తాడు? కవి రాస్తే మనం ఎలా అంగీకరిస్తాం? మనం దాన్ని ఎలాగ రిపీట్ చేస్తాం? మనం చెప్తాం. అది కదా! అందుకని ఒక మొత్తం కీర్తన అంతటిని తీసుకొని అంత శృంగార భావాలతో రాసిన అసలు ఒక మాట చెప్పాల్సొస్తే ఒక కీర్తన కాదు. శృంగార కీర్తనలు వేరు, ఆధ్యాత్మిక కీర్తనలు వేరు. సంపుటాలు సంపుటాలున్నాయి. అక్కడ తిరుపతిలో ఉన్నాయి బోలెడు పుస్తకాలు అన్నమాచార్య కీర్తనలు. అందుకని ఆయనకున్న విస్తృతి గురించి మనం చెప్పుకున్నాం.